ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రం. భగవంతుడా, గీతలో నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అందుకే సలీంగా పుట్టి చనిపోయిన నేను మళ్ళీ వంశీగా పుట్టాను. అలాగే నా అనారు కూడా ఎక్కడ పుట్టిందో, ఏ ఊళ్ళో ఏ పేరుతో పెరుగుతుందో నాకు కనిపించి కలుసుకునేలా దీవించు. రావే రాజహంసలా నీవే, రెండు కన్నుల నిండి ఉండిపోవే వెన్నెలా. రాజశేఖరా నీకే రాజధానిలా వేచి ఉన్న ఇదని ఏలరా. ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళని నలిపేసినట్టు నా మనవరాల్ని నలిపేస్తున్నాడు. ఒరే వదిలిపెట్టరా. జన్మల తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం. ఈ జన్మలో మనల్ని ఎవరు విడదీయలేరు అన్నారు. ఎవరు విడదీయలేరు అన్నారు. ఎవరు విడదీయలేరు. నా కలలు రాణి అన్నా, ఆ జన్మలో ఎలా ఉన్నావు ఈ జన్మలో కూడా అచ్చం అలాగే ఉన్నావు. నా అన్నారు కాదు, ఆకుల కట్ట కాదు, అది నా మనవరాలు శిరీషరా. పిచ్చి వదవా. ఓహో, ఈ జన్మలో శిరీషవా? నేను వంశీ అనార్. అనార్ నా మనవరాల్ని కాపాడండి. అనార్కలి జన్మలు అంటున్నాడు. వీడెవడో పిచ్చోడ్లో ఉన్నాడే బాబు. పదండి విడదీద్దాం. అనార్ నా అనార్. ఈ జన్మలో కూడా నన్ను నా అనార్ని విడదీయాలని చూడకండి రా. నన్ను నా అనార్ని చేయకండి. అనార్ 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 అనార్. అయ్యో బామ్మ, నా ఓణి వాడి చేతులు ఉండిపోయిందే. ఓణి కోసం అని వెళ్ళి మళ్ళీ వాడి చేతి వాటేయించుకుంటావా ఏంటి? పదవే. ఏంటి అనార్కలి కనిపించిందా? మీరు మాట్లాడారా? చాలా సంతోషం భయ్యా. కనపడగానే ఏమంది భయ్యా? సలీం జహాపన అని ఎగిరి వాడేసుకుందా? లేదురా, నేనెవరో తెలియనట్టు భయపడుతుంది. గతం గుర్తుకు రానట్టు ప్రవర్తిస్తుంది. ఏమండే, నిన్నగాక మొన్న అన్నంలో ఏం కూరేసుకున్నావో చెప్పమంటే చెప్పడం కష్టం కదా. అటువంటిది క్రీస్తు శకం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గుర్తుకు రావడం అంటే కొంచెం కష్టం కదండి. అందుకని కథ ఆయేసి, కథ పప్పేసి, కథ ఉప్పేసి దాయమ్మదా అని నోట్లో పెడుతూ నిదానంగా గుర్తు చేయండి. అలాగే. ఏంటి అలాగే? మీ మూలం నాకు పిచ్చెక్కి క్రీస్తు నుంచి క్రీపులోకి వెళ్ళి నేను యేసు క్రీస్తు శిష్యుడిని యేసు పాదానని చెప్పేటట్టున్నాను. నా మాటిని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం టెస్ట్ చేసుకోండి బాబు. రా వినోద్, ఇదేనా రూమ్? ఏంట్రా అలా చూస్తున్నా? రే వినోద్, రే వినోద్. ఏ వినోద్, స్టమక్ అప్సెట్ అవుతుందిరా. వినోద్, నీకు మీ ఇంటి మీద గాలి మళ్ళినట్టుంది. ముందు ఊరెళ్ళి అమ్మ నాన్నలు చూసిరా. ఈ నాన్నగారు కదా, నేను సినిమాలు మా ఊర్లో బోల్డ్ అని చూశాను. పాతాల భైరవి, గుండమ్మ కథ, దానవీర సూరకర్ణ, పాంచాలి, పంచభద్ర. ఏమైందిరా? అమ్మా, అబ్బా, బాత్రూమ్.
ఎక్కడుందో తెలియట్లేదు. ఏ కోతి, ఇది నా బెడ్లే. మిన్ను విరిగి కూలిన ఆ సూర్య చంద్రులు రాలిన, మిన్ను విరిగి కూలిన ఆ సూర్య చంద్రులు రాలిన, తాయారు పోరున ఏడ్చిన నా వీపు ఢమఢమ మ్రోగిన. నన్ను వీడచి కదలకురా వదలకురా. నిజమా? నిజమే. ప్రేమ ఇలా ఉండాలి, జీవితమే పండాలి. ప్రేమ ఇలా ఉండాలి, జీవితమే పండాలి. పగలు రాత్రి ఏకం కావాలి, పగలు రాత్రి ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి. ఎక్కడికి 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 వెళ్తావురా, ఎక్కడికి వెళ్తావురా చక్కరి మావయ్యా. ఎక్కడికి 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 వెళ్తావురా, ఎక్కడికి వెళ్తావురా చక్కరి మావయ్యా. అరడజన పిల్లల్ని పుట్టించావోయ్ వద్దంటూ, సందాన ఆచారమంతా మంట కలిపావోయ్ కాదంటూ, సందాన పెళ్ళాం పిల్లల్ని మోసం చేసి దొరకని పిల్లతో లేచిపోతావా దయ్యంటూ. Don't talk nonsense to ఏమిటి nuisance you సాయారమ్మా లలలలల. Don't talk nonsense to ఏమిటి nuisance you సాయారమ్మా లలలలల. పులిహోరైతే తింటావు గాని ప్రేమలో నైసు నీకేం తెలుసు? దీనికేం తెలుసు? నాకే తెలుసు. విడాకులిచ్చేసి దీనితోనే వెళ్ళిపోతానే, వెళ్ళిపోతానే. నువ్వు కదిలావంటే ఖాళీ రూపం చూపిస్తా, నువ్వు కదిలావంటే ఖాళీ రూపం చూపిస్తా. నోరు మెదిపావంటే కరకరణములే మింగేస్తా. నువ్వు కదిలావంటే ఖాళీ రూపం చూపిస్తా. ఇంక నేను భయపడబోను, దీన్ని విడిచి నీతో రాను. ఇంక నేను భయపడబోను, దీన్ని విడిచి నీతో రాను. మోటుబాడి నాటులేడి వెళ్ళిపో, ఇక వెళ్ళిపో. రానుపో నే రానుపో, హే వెళ్ళిపో, ఇక వెళ్ళిపో. రానుపో నే రానుపో. నన్ను కొట్టకే కొట్టకే కొను బ్రాండ్ ఇంకెప్పుడు డూయెట్లు పాడినా రారా.
దీంట్లో చీరల్లో చెరువులు జాకెట్స్ హోక్స్ తప్ప ఏమీ లేవు. నాలుగు పీకేస్తుంది. చివరికి సిగరెట్లకు కూడా చిల్లర లేని బతుకైపోయింది. ఆహా బొచ్చు, ఇవాళకి ఇదే మన ఖర్చు. సవరాలు కడతాం, సవరాలు అమ్ముతాం. కుంకుమ బట్లు, రిబ్బన్లు, గిలగచ్చగాయలు, దండ. బాబు సవరాలు ఆగవే. ఏటి కావాలి బాబు? సవరాలు ఎలాంటి సవరం కావాలి? నలుపా, తెలుపా, పొడుగా, పొట్ట, సన్నమా, లావా? ఏ టైప్ హెయిర్ కావాలి? సిల్క్ హెయిర్. ఎంత పొడుగు ఉండాలి? ఎంత అవుద్ది? 250 అవుద్ది. ఇచ్చే మాట చెప్పు. ఇచ్చే మాట చెప్పే మాట మన దగ్గర ఉండదు. ఒకటే మాట ఒకటే రేటు. అదే సవరం నేను 150కి అమ్ముతాను. మరి సవరాలే మీ వాడికి సవరాలు అమ్ముతాయంటే అయితే మా ఆవిడ మొక్కుకుని తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుంది. జుట్టుంటే సవరం కావాలి కానీ గుండు అయితే ఎందుకు? ఎగస్ట్రాగా ఉంది కదా అని అమ్మేస్తాను. ఎంత ఇస్తావు? 100 ఇస్తాను. సిల్క్ టైప్ అయ్యా? ఏ టైప్ అయినా వచ్చే కదయ్యా. 125 చేసుకో. సారీ. సరే 7. ఈడెవడండి? తిరుపతి వెంకటేశ్వరానికి ఇగ్గులమ్మి వాళ్ళ ఉన్నాడు. నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామి రంగా హాయ్ హాయ్ నా సామి రంగా, నా జన్మభూమి ఎంత నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు. ఏ మిస్టర్, ఒక్క నిమిషం ఆగు, మాట్లాడాలి. ఏంటి? చూడు బాబు, సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇల్లెక్కడో చెప్తావా? వాళ్ళ ఇంట్లో నీకేంటి పని? వంట చేయడానికి వెళ్తున్నా? కాదు, నా కడుపు మంట తీర్చుకోవడానికి వెళుతున్నాను. ఆహా, సాయిబాబా గుడి పక్కన. సాయిబాబా గుడి ఎక్కడ బాబు? సూర్యదేవర గారి ఇంటి పక్కనే. సూర్యదేవర గారి ఇల్లు ఎక్కడ బాబు? చెప్పా కదండి, సాయిబాబా గుడి పక్కననే. చూడు బాబు, నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి. ఈ ఏరియాలో ఏ గుడి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది బాబు? అబ్బబ్బబ్బా, పెద్ద కన్ఫ్యూజింగ్ మాస్టర్ లా ఉన్నావే. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఆ సూర్యదేవర్ గారింటికి ఒక గజం అటు ఇటుగా ఉంటుందా గుడి? ఆ రెండు ఎక్కడున్నాయి బాబు? అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒరేయ్, కొంచెం ముందుకు రారా. వచ్చా? నన్ను ఎందుకు కొట్టా? నిన్ను కొట్టాలా చంపాలా? ఎక్కరా సైకిల్? ఎందుకు ఎక్కరా? ఎక్కా. తొక్కు. ఎక్కడికి? నువ్వు చెప్పిన చోటికి. నాకేం గుర్తులేదు. సవరం ఆరిందో లేదో. అయ్యో, ఇక్కడ సవరం ఆరేసారు. ఏమైంది? సుజాత, సుజాత, ఏంటి ఇక్కడ సవరం ఆరేసానేదే? ఏమో నాకేం తెలుసు. సవరం లేకుండా ముడేటేసుకునే స్కూల్ టైం అవుతుంది. గాలికి ఎగిరిపోయిందేమో పెద్దమ్మా. నీ బంద గాలికి ఎగిరిన ఎక్కడే బడి ఉండాలి కదే. సవరాలు కొనుక్కుంటా. పదవే సుజీ. అమ్మా, సవరాలు, పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు, రంగురంగులు బొట్లు ఉన్నాయి. ఏం కావాలమ్మా? అయ్యే వద్దు గాని ఒక మంచి సవరం ఉంటే చూపించు. సవరాలా? ఇదిగో విజయశాంతి సవరం కావాలా? అదొద్దు. పోనీ రమ్యకృష్ణ సవరం? అదే ఏం వద్దు. పట్టుదారాలతో ఉన్నది ఈ మాత్రం పొడుగుంటే గాని ముడి తిన్నగా రాదు. అంటే 2.5 అడుగులు ఉండాలన్నమాట. అయితే చూడండి ఎలా ఉంటుందో. ఏది? ఇది నా సవరమేనే. కొనుక్కుంటే మీదేమవుతుంది? కొనుక్కోవడం ఏంట్రా దొంగ సచ్చినాడా? దొడ్డ ఆరేస్తే దొబ్బుకెళ్ళి నా సవరం నాకే అమ్ముతానంటావా? ఏమమ్మా, బొచ్చు అమ్ముకునే వాళ్ళ కానీ బొక్కలేసే వాళ్ళ మాత్రం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమిటే గొడవ? ఇదిగో ఈ సవరం గుర్తుపట్టారా? నా తీసుకెళ్ళి నాకే అమ్ముతున్నాడు. దొంగతనం మా ఇంట వంట లేదండి. లేకపోతే నీకు ఎక్కడి ఇందాకే తీసి నాకు ఒకడు 100 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఆడేనండి, నాకు సౌరం ఉంది. అండి ఈడేనండి నాకు అమ్మింది. నాకు బొమ్మ పెట్టే బొచ్చు మీద ఒట్టు. ఏం జరిగింది? చేచి ఆడాళ్ళ సవరాలు దువ్వెన్లు అమ్ముకు బతికే బతుకు కూడా బతికేనా? ఏ నూతులో అన్నా బడి సావచ్చుగా. ఏంటి? నేను మీ సవరం అమ్మేనా? ఎవడా చెప్పిన కుక్క? నువ్వే కదయా మా ఆవిడ మొక్కుని తిరుపతిలో గుండు గీయించుకుంది. దానికి సవరంతో అవసరం లేదని చెప్పి నువ్వు ఎవరు చూసి ఎవడనుకున్నావు? నేను సవరాలు తీసుకొని మళ్ళీ కనిపించాలి కాలేకపోతా. స్కూటర్లు అడుక్కునే అల్లుళ్ళని చూసాం గానీ సవరాలు దొంగిలించి అమ్ముకునే వాళ్ళు ఇక్కడే చూసాం. ఇలా బతుకులు చాడా. సైనికుల మీద సవరాలు దొంగతామంటే కట్టాక ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండదు. ఓడి పౌరుషాలకు ఏం తక్కువ లేదు. అల్లుడు, బంగారం దొంగతనం చేసామన్నా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కదా.
ఆఫ్టర్ ఆల్ బొచ్చు దొంగతనం చేసామన్నారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా? నేను తిరిగి మిలిటరీలోకి వెళ్తున్నాను. దేశమాత నా సేవల కోసం ఎదురు చూస్తోంది. సైన్యం నా సెల్యూట్ కోసం తహతహలాడుతోంది. నా ఒళ్ళంతా ఆవేశంతో ఉప్పు పొంగుతోంది. నా కాళ్ళు చెట్లు వణికిపోతుంది. తడారిపోతుంది. అల్లుడు అల్లుడు ఏమైంది? అల్లుడు ఏమైంది? ఏరా దేశం నిన్ను పిలుస్తుందా? దీపావళి టపాసులు పేలిస్తేనే పారిపోయి దాక్కునే పిరికి వెదవ్వి నువ్వు యుద్ధం చేస్తావా? తిరిగి వెదవంటారేంటి? అస్సాం బోర్డర్ లో మేజర్ గా ఉన్నప్పుడు శత్రు సైనికుల్ని 100 మందిని ఒకేసారి చంపాడండి మా అల్లుడు. అల్లుడా ఆకుల కట్ట, వీడు అసలు మిలిటరీ మేజరే కాదు, నా దగ్గర పనిచేసే వంటవాడు. నేను మేజర్ గా పనిచేస్తున్నప్పుడు వీడిది మా జిల్లాయే కదా అని రీజనింగ్ ఫీలింగ్ తో వీడిని వంటాడి కింద ఇంట్లో పెట్టుకుంటే నాగన్నే దొంగిలించి పారిపోయాడు. నాగన్నే కాపాడుకోలేని వాణ్ణి దేశాన్నే కాపాడగలనని భావించి పై అధికారులు నన్ను సస్పెండ్ చేశారు. ఒరేయ్, నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపినా పాపం లేదు. మీ కాళ్ళు పట్టుకుంటా నేనేం చేయకండి సార్. ఒకప్పుడు నువ్వు నాకు వండి పెట్టావన్న కృతజ్ఞతతో నిన్ను నేను వదిలేస్తున్నాను. జీతేరా హో బేటా, ఇదిగో నీ గరిటె, ఇది నా గన్ను, ఇక పో. అమ్మలు అయ్యలు, వీడు ఎంత విధమైన గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, కాకరకాయ వేపుడు చేయడంలో దిట్ట. వీడి చేత రోజు అవన్నీ చేయించుకుని తిని ఆనందించండి. వస్తారా గాడిద? ఇకనైనా బుద్ధిగా బతుకు. జై హింద్. వందే మాతరం. ఓరి నీజం మడిపాను, ఎంత గుండెలు తీసిన బంటే ఈడు. ఎన్ని పోజులు పోయాడు, ఎన్ని గొప్పలు చెప్పాడు. రోజు కుండెడు పాలు తీసుకెళ్లి దూడకు పోసినట్టు పోసావు. ఇదిగో, మీరెవరైనా సరే వంటింటి ఛాయలకు వెళ్ళారంటే కాళ్ళు ఎర్ర కొడతా జాగ్రత్త. జెండా కర్లాట నిలబడతావే. పదా, వంటింట బోడు పని ఉంది, పదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూర్వం మన పురాణాల్లో కూడా చాలా మంది పుణ్య దంపతులు ఈ దాంపత్య వ్రతాన్ని ఆచరించారు. చల్లని గోదావరి పెద్దగా పిలుస్తుంది. శాస్త్రి గారు అయ్యా కానివ్వండి. బాబు, మీ దంపతులు ఇద్దరు ఈ గోదావరిలో 3 సార్లు మునగండి. తాతయ్య చలి పడుతుంది తాతయ్య. నన్నే అడగదురా, మీ మామను అడుగు. బామ్మ, నా పసుపు కుంకాల కోసమైనా మీరు వ్రతం చేయాలి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. ఎక్కడ సటికలు పడదామే అంత విసుకెందుకో. గురువు గారు 3 సార్లే ఎందుకు మునగాలి? 30 సార్లు మునిగితే చచ్చూరుకుంటారు కాబట్టి. ఆహా, ఎంత గొప్పగా చెప్పారండి. ఏది ఈ చల్లు గోదాట్లో ముంచా పోరా దాంపత్య వ్రతే. హరే అట్ట కాదురా, ఇంకెలా మునగాలి? శాస్త్రి గారిని చెప్పను బే. ఎల్లప్ప శాస్త్రి గారు, అమ్మా పద్ధతులు చెప్పలేదా? అయ్యో ఎంత మాటమ్మా. బాబు, మీరు చేస్తున్నది దాంపత్య వ్రతం అంటే దంపతులిద్దరూ కలిసి చేసే వ్రతం అన్నమాట. అంటే ఇద్దరు ఒకరినొకరు వాటేసుకొని కలిసి మునగాలన్నమాట. కలిసి ఎలా మునగాలయ్యా? తాతయ్య గారు, ఇక మీ దంపతులకు తప్పదు. ఏంటి ఈ వయసులో మేద్రమా? మునిగామంటే ఏకమునకే కానీ. నాయుడు, ఈ ఆవిడ తీసుకుని శాస్త్రి గారు చెప్పినట్టుగా ఒకసారి మునుగు చూపించు. చిన్నగా అది. బాబు గారు, ఏం లేదు బాబు గారు, 2 చేతులు నడుము మీదేసి ఇట్టా దగ్గర లాక్కొని గట్టిగా వాటేసుకొని ఇట్టా మునగాలి బాబు. ఇంతే బాబు గారు, చాలా ఈజీ. తాతయ్య, ఇలాంటి వ్రతం ఎప్పుడు చూడలేదే. అప్పుడు చిన్న పిల్లడు ఇలావా? అయినా చిన్న పిల్లడికి ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ సినిమాలు చూపిస్తారా? అదిగో అడు చూడు, జంటలు జంటలు ఎట్ట మునుగుతున్నారో. వాళ్ళంతా మన మంచుకోళ్లే. పాపం లేటుగా వాళ్ళు దాంపత్య వ్రతం చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోక ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయరా.
లెక్క. గురువు గారు ఆ. తాతయ్య దీన్ని ఏ సర్టిఫికెట్ సినిమా అన్నారు ఆ. అంటే భూతే కదా అంటే మనం వీళ్ళ చేత బూతు చేయిస్తున్నామా ఒరే యక్ష ప్రశ్న, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి చూసావా? చూసే ఉంటావులే, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా. బూతు బొమ్మలు ఉన్నంత మాత్రాన దేవాలయాలు పూజార్హాలు కాకుండా పోయాయిరా. అట్లాగే భార్యాభర్తలు సరిగంగా స్నానాలు చేస్తే అవి పవిత్రాలే గాని బూతులు కాదురా. ఆహా ఎంత వివరంగా చెప్పారు గురువు గారు. ఏది బూతు పురాణం చెప్పా? ఎవరు బాబు, దాంపత్య వ్రతంలో భాగంగా ఇప్పుడు కొంగు ముడి వేస్తున్నాను. ఏమయ్యో, చూడు చూడు ఎలా పోటీ పడి పరిగెట్టేస్తున్నారా? అమ్మా అబ్బా చూడండి బాబు, ఇప్పుడు ఈ దాంపత్య వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం అన్నమాట. అది పొర్లు దండాల అంకం. ఆ ఉత్తరం ఎవరైనా ఈ వ్రతంలో అప్పుడే ఏదో శాస్త్రం చెప్పినట్టు. శాస్త్రి గారు అయ్యా అట్లా కాదు. దాంపత్య వ్రతంలో ఈ ఘట్టంలో పొర్లు దండాలంటే ఎవరికి వాళ్ళు చేసేది కాదు. దంపతులిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పట్టుకుని ఇట్లా కలిసి పొర్లు దండాలు పెట్టాలన్నమాట. ఎలా? ఎలాగంటే అది అలా అన్నమాట. తాతయ్య వస్తున్నాను రా నాన్న. హరి, ఆ శ్రీహరి శ్రీనివాసుడురా. శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు లక్ష్మీదేవిని తన గుండెల్లో అట్టే పెట్టుకున్నాడు అనమాట. అట్ట భర్త భార్యని గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టారనుకో, ఆ శ్రీహరి సంతోషిస్తారా. అందుకే నీ లక్ష్మిని నీ గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టు. అమ్మాయి లక్ష్మి, ఈ వయసులో మేము ఎలాగో చేయలేం. మీకోసం కాకపోయినా మా కోసం చేయండి అమ్మా. పైగా వంశాచారం రా మనవడా. ఓం దాంపత్యవరదే పొర్లు దండాల కట్టే ప్రధాన అది కొంగుముడి, ఇదేమో నడుముడి. ఆ దండమాట సంగతి. ఓం దాంపత్యవరదే నడుముడి కరిష్యామి. గురువు గారు పొర్లు దండాలు ఎందుకు పెడతారు? ఇది ఒక రకమైనటువంటి బాడీ టోనింగ్. బాడీ టోనింగ్ అంటే? బాడీ టోనింగ్ అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు మసాజ్ సెంటర్కి వెళ్తారా, డబ్బులు లేని వాళ్ళు ఇట్లా పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. మరి భార్యాభర్తలు కలిసి ఎందుకు పెడుతున్నారు? ఇది శాండ్విచ్ మసాజ్. ఓయ్ ఏమిట్రా తలకాయ పెట్టుకున్నావు బుర్ర తక్కువ వెధవాని? మిమ్మల్ని ఎలా పోవడాలో మాటలు వెతుకుతున్నానండి. ఎందుకు? పవిత్రమైన దేవాలయాన్ని మసాజ్ సెంటర్ తో పోల్చినందుక? ఏం పోలిక రాది, చండాల పోలిక. ఎవడ్రా నువ్వు? ఏంటి వీడు అవకాశం దొరికింది కదా అని పూమ చేస్తున్నాడు. అయ్యా అమ్మా, ప్రసాదం ఆవురావురమంటుంది, స్వీకరించండి. ఇది తింటే వ్రతం పూర్తవుతుందా? ఆహాహా, అట్లా పూర్తి కాదు. ఇట్లా ప్రతిరోజు వారం రోజుల పాటు చేస్తే అప్పుడు పూర్తవుతుందన్నమాట.